70,000 కోట్ల స్కామ్ని మన హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటపెట్టారు. అది కూడా ఎక్కడో కాదు, ఇండియాలో ఉన్న రెస్టారెంట్ల నుంచి. వీళ్ళు 2019 నుంచి క్యాష్ ఇన్వాయిస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసేస్తున్నారు. అంటే ఎట్లా, లైక్ మనం క్యాష్ ఇన్వాయిస్ తీస్తారు, క్యాష్ అని తీస్తారు, సో తర్వాత కస్టమర్ రాంగ్ అని చెప్పి డిలీట్ చేస్తాం కదా. సో ఆ టైప్లో వీళ్ళు క్యాష్ ఇన్వాయిస్ మొత్తం డిలీట్ చేసి దాదాపు 70,000 కోట్ల రూపాయలని వచ్చేసి ట్యాక్స్ని డైవర్ట్ చేసారు, అంటే ట్యాక్స్ లేకుండా. సో బిల్స్ తక్కువ ఉన్నాయి, ట్యాక్స్ తక్కువ. సో ఇలా మొత్తం గవర్నమెంట్కి వెళ్ళాల్సిన ట్యాక్స్ మొత్తాన్ని వీళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నారు. దాదాపు మన ఇండియా మొత్తంలో 17 లక్షల రెస్టారెంట్లు ఈ ఇన్వాయిస్ సాఫ్ట్వేర్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. సో వీళ్ళు వచ్చేసి 60 TB డేటా తీసుకొని AI టూల్స్ ఇంకా వాళ్ళ సాఫ్ట్వేర్ యూస్ చేసి దీన్ని అనలైజ్ చేసారు. ఈ అనలైజింగ్లో బయటపడేది ఏంటంటే మొత్తం వీళ్ళు 70,000 కోట్ల స్కామ్ చేసిరు అని చెప్పేసి బయటపడింది. ఓన్లీ ఒక రెస్టారెంట్స్లోనే 70,000 కోట్లు అంటే దాదాపు మిగతా దాంట్లో ఇంకెంత స్కామ్ జరుగుతుందో. అదే 70,000 కోట్లు మన గవర్నమెంట్లో చేయనుంటే, మన ఇండియన్ గవర్నమెంట్లో ఎంత డెవలప్మెంట్ ఉండదో ఆలోచించండి. 70,000 కోట్లతో ఏం చేయొచ్చు అన్నదో ఒకసారి మీరు కామెంట్ చేయండి.